సో మిల్కింగ్ మిషన్స్ గేదెలకు ఎందుకు వాడరు, ఆవులకి ఎందుకు వాడతారు అన్న? మనం ఎప్పుడైనా గేదెలు కొనడానికి పోతాం కదా, ఆవులు కొనడానికి పోతాం. మనం సంతలో చూస్తాం కొన్ని ఆవులు ఇట్లా నిలబడి ఉంటాయి. నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ మనం గమనిస్తే వాళ్ళు పాలు పితకకుండా దాంట్లో పెడితే పాలు ఏమవుతుంది, కింద పడుతుంది, కారుతుంటాయి. అందరం చూసిందే. అదే గేదెల్లో చూసినామా చూడండి, ఇప్పుడు ఆవు ఉంది, ఆవుకు దూడ ఉన్నా లేకున్నా కూడా హెచ్ఎఫ్ ఆవులు అది హెచ్ఎఫ్ ఆవులు మనం వెళ్ళి పితికితే పాలు ఇచ్చేస్తాయి. వెళ్ళంగానే పట్టంగానే అంతా మసాజ్ చేసి దూడని పెట్టి అవి అంది సలాయించడి దాన్ని చేసే అవసరం లేదు. గేదె దూడ చచ్చిపోతే కట్టించాల్సి వస్తుంది, పెట్టి చూపించి అది ఇది చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మసాజింగ్ మొత్తం చేసిన తర్వాత అనేది మనకు పాలిస్తుంది. ఓకే, ఇట్లానే వచ్చేసి మనకు నాటావులు అయితే అస్సలు ముట్టుకోవడానికి ఇవ్వవు, కాలు కట్టాల్సిందే, ఇవ్వాల్సిందే. అదే అందు గురించి ఏంటంటే ఇక్కడ నేను